ప్రాపర్టీస్ గురించి చూసాం. ప్రెషర్ కొన్ని ప్రాపర్టీస్ గురించి చూసాం. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. మనం ఇప్పుడు ఫస్ట్ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఓకే, క్వాజీ స్టాటిక్ process. So as the name indicates, quasi means almost, static means no motion or no change అన్నమాట. అలా ఉండే ప్రాసెస్ని క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అంటాం. సో మనకు ఆల్రెడీ తెలుసు, సపోజ్ ఏదో ఒక రెండు ప్రాపర్టీస్ మధ్య ఒక గ్రాఫ్ గీసాం అనుకో. ఓకే, గీస్తే ఏదైనా ఒక పాయింట్ని ఇండికేట్ చేసాం అనుకో. అక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఆ పాయింట్ దగ్గర మనకి దాన్ని స్టేట్ అంట. ఈ పాయింట్ దగ్గర మనకి ఏ ప్రాపర్టీ వాల్యూ అయినా తెలుస్తుంది అన్నమాట. సో ఇఫ్ యు నో ఎనీ టూ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ state or physical condition of the system, then it is called a state. If there is some change in the state, it is called a process. సో అలాగే మనకి సిరీస్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇలాగ సిరీస్ ఆఫ్ స్టేట్స్ ఉంటే యూ కెన్ సే దట్ ఇట్ ఫాలోస్ దిస్ సర్టెన్ పాత్. దీన్ని మనం పాత్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేట్స్ అన్నమాట. ఫైనల్గా ఒక స్టేట్ వస్తుంది. ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి చేంజ్ అయ్యేదాన్ని మొత్తాన్ని కలిపి మనం ప్రాసెస్ అంటాం. అది స్టేట్, పాత్, ప్రాసెస్. దీని గురించి తెలిసాక మనకి ఇప్పుడు క్వాజీ స్టాటిక్ ప్రాసెస్కి వద్దాం. సో క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ ఎలా డిఫైన్ చేస్తారంటే, మనం ఒక పిస్టన్ అండ్ సిలిండర్ తీసుకుంటాం. సో పిస్టన్ అండ్ సిలిండర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ బట్ విత్ ఫ్లెక్సిబుల్ బౌండరీ. ఇది బౌండరీ. ఓకే, ఇదంతా కూడా ఓకే బౌండరీ. సమ్ ఇనీషియల్గా ఒక ప్రెషర్లో ఉన్నాయి P1, V1. ఓకే, సో దాన్నే మనం ఆ స్టేట్ని ఇఫ్ యూ డిపిక్ట్ ఆన్ ఏ PV డయాగ్రామ్, మనకి ఇది ఒక పాయింట్. ఓకే, దిస్ ఈజ్ పాయింట్ 1 ఇనీషియల్ స్టేట్. సో ఇక్కడ దీని మీద ఒక సమ్ వెయిట్ ఉంది. వెయిట్ వల్ల ఏమవుతుందంటే దీంట్లో ప్రెషర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అండ్ వాల్యూమ్ ఆల్సో విల్ బి లెస్. ఇప్పుడు ఏం చేస్తాం అంటే, మనం మెయిన్ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ జరగాలంటే మెయిన్ కండిషన్ ఏంటంటే, ఎవ్రీ ఇంటర్మీడియట్ స్టేట్, అంటే ఇందా చెప్పాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రాసెస్ జరిగిందంటే ఇది ఫైనల్ స్టేట్ అని. ఈ మధ్యలో ప్రతి పాయింట్ కూడా ఈక్విలిబ్రియం స్టేట్ అయి ఉండాలి. అది ఎలా అచీవ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఏదైతే వెయిట్ ఉందో దీన్ని నేను నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేశాను. ఒక పార్ట్ కాకుండా నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేశాను. ఓకే, ఎన్ని పార్ట్స్ అంటే ఇన్ఫైనైట్ పార్ట్స్ చేశాను. ఇన్ఫైనైట్ పార్ట్స్ చేస్తే అంటే ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే పాత్ ఇన్ఫైనైట్ పాయింట్స్తో ఉంటుంది. అప్పుడే కదా మనం లైన్ అనేది గీయగలుగుతాం. ఓకే, సో ఇలా ఉంది ఇనీషియల్గా ప్రెషర్ P1, వాల్యూమ్ వచ్చేసరికి V1. సో ఇక్కడ ఏం చేస్తా అంటే, దీని నుంచి ఫైనల్ స్టేట్ 2 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది
సేమ్ పిస్టన్ అండ్ సిలిండరే ఉంటుంది, బట్ వాల్యూమ్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తం వెయిట్ అన్నీ తీసేసాం కదా, ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా ఎక్స్పాండ్ అయిపోయి ఉంటుంది. ఇది ప్రెషర్ P2, వాల్యూమ్ V2. ఓకే, ఇది ఇనీషియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. ఈ ఇంటర్మీడియట్ ప్రాసెస్ ఎలా జరిగిందనేది ఇక్కడ. సో ఏం చేస్తానంటే నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ని ఒక్కొక్కటి రిమూవ్ చేస్తూ ఉంటా, బయటికి రిమూవ్ చేస్తూ ఉంటా. ఫస్ట్ ఒక పార్ట్ తీగానే అవుతుంది, ఇది పిస్టన్ కొంచెం పైకి మూవ్ అవుతుంది, ఎందుకంటే ఈ డైరెక్షన్లో ఫోర్సు రెడ్యూస్ అయింది. సో ఈ డైరెక్షన్లో ప్రెషర్ ఏం చేస్తుంది, దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంది. చేసినప్పుడు జనరల్గా ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు లైట్గా టెంపరేచర్ డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాం, అందుకనే ఆ స్టేట్ మార్చగానే ఈ పాయింట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ సిస్టము సరౌండింగ్స్ మళ్ళీ థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి. అలాగా ప్రతిదీ కూడా ఈక్విలిబ్రియంలో రావాలి. ఇటువైపు ఫోర్స్ ఈక్వల్గా ఉందంటే అది మెకానికల్ ఈక్విలిబ్రియం. టెంపరేచర్ ఇన్సైడ్ అవుట్ సైడ్ సేమ్ ఉందంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంట. సో గ్యాస్ ఒకటే ఉంది కాబట్టి అది కెమికల్ ఈక్విలిబ్రియంలో కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా కొంత ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ నేను ఏం చేస్తాను, ఒకటి తీసేసాం కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ తీస్తే ఏమవుతుంది, మళ్ళీ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాని నెక్స్ట్ ఇంకో పాయింట్ వస్తుంది, మళ్ళీ ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకి ఏంటంటే ప్రతి పాయింట్కి యాక్చువల్గా ఏంటి, దీని మధ్యలో గ్యాప్ ఉండదు, ఎందుకంటే ఇది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కాబట్టి. సో అలాగా ప్రతి పాయింట్ చేసుకుని వస్తే ఏమవుతుందంటే ఫైనల్గా మనకి స్టేట్ 2 అనేది వస్తుంది అన్నమాట. దీని అన్నిటినీ జాయిన్ చేస్తే మనకు వచ్చే ప్రాసెస్నే క్వాజీస్టాటిక్ ప్రాసెస్ అంట. ఓకే, క్వాజీస్టాటిక్ ప్రాసెస్ అని ఎందుకన్నా, బికాస్ హియర్ ద ప్రాసెస్ ఈజ్ టేకింగ్ ఇన్ఫైనైట్ టైమ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాయింట్స్. సో స్లోగా జరుగుతుంది. ప్రతి స్టేట్ కూడా, ఇంటర్మీడియట్ స్టేట్ కూడా మనకి ఈక్విలిబ్రియం పొజిషన్లో జరుగుతుంది. ఓకే, అలా వచ్చిన ప్రాసెస్ని క్వాజీస్టాటిక్ ప్రాసెస్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి యాక్చువల్గా పిస్టన్ ఇక్కడి నుంచి V1 నుంచి V2కి మూవ్ అవుతుంది. ఇది V2 అనుకుందాం, V1 నుంచి V2 మూవ్ అవుతుందంటే, సో హియర్ ఇట్ ఈజ్ ఎక్స్పాండింగ్, దేర్ విల్ బి చేంజ్ ఇన్ వాల్యూమ్. సో మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాసెస్, ఇక్కడ వర్క్ ఏంటి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు బై డెఫినేషన్ మనం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వేస్తాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ వేస్తాం. సో మనకు తెలుసు ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. Pressure is equal to force by area. సో దాని నుంచి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ప్రెషర్ ఇంటూ ఏరియా. సో అదే ఇస్తే ఇక్కడ ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్, డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లీనియర్ డిస్టెన్స్ అన్నమాట. సో లీనియర్ డిస్టెన్స్ మల్టిప్లైడ్ బై పిస్టన్ ఏరియా వేస్తే మనకి మొత్తం వచ్చిన చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఇదన్నమాట. ఇది ఈ వాల్యూమ్, చేంజ్ ఇన్ వాల్యూమ్.
సో దీని యొక్క డిస్టెన్స్ ఎక్స్, ఏరియా ఏ. సో వాల్యూమ్ అంటే ఏ ఇంటూ ఎక్స్. సో దిస్ ఈజ్ డివి అని రాస్తాం. డివి అని ఎందుకని రాస్తామంటే దిస్ ఈజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఎప్పుడైనా సరే క్వాజిస్టాటిక్ ప్రాసెస్ జరిగినప్పుడు వర్క్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఓకే. సో ఏరియా అండర్ పివి డయాగ్రామ్ ఎప్పుడు కూడా మనకి వర్క్ వస్తుంది అనమాట. ఇది క్వాజిస్టాటిక్ ప్రాసెస్ అండ్ ద వర్క్ అబ్టైన్ ఫ్రమ్ ఏ క్వాజిస్టాటిక్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ quasi-static వర్క్. ఓకే. ఇది మనకి క్వాజిస్టాటిక్ ప్రాసెస్, క్వాజిస్టాటిక్ వర్క్. ఇది అయ్యాక మనం సో మనకి నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే హీట్ అండ్ వర్క్. సో హీట్ అండ్ వర్క్ మనం ఫస్ట్ క్లాస్లో చూసుకున్నాం. హీట్ అంటే థర్మో, వర్క్ అంటే డైనమిక్స్. సో ఈ రెండింటి మధ్యన ఇంటరాక్షనే మనం థర్మోడైనమిక్స్లో నేర్చుకుంటున్నాం. సో థర్మోడైనమిక్స్ అంటే హీట్ అండ్ వర్క్. ఈ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో హీట్ అనేది డ్యూ టు ఎప్పుడు ఫ్లో అవుతుంది? డ్యూ టు డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడల్లా మనకి హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. అలాగే వర్క్ ఎప్పుడు జరుగుతుందంటే దర్ ఈస్ ఫోర్స్ డిఫరెన్స్. సో ఇందాక మనం క్వాజిస్టాటిక్ వర్క్ జరిగింది అనుకున్నాం పైన. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక వెయిట్ తీసేసామో ఏమవుతుంది, ఇక్కడ ఫోర్స్ తగ్గుతుంది, ఈ టైప్ ఫోర్స్ పెరుగుతుంది. సో ఈ ఫోర్స్ అడ్జస్ట్ అవుతుంది. సో ఇక్కడ వర్క్ ఎందుకు జరిగింది? డ్యూ టు డిఫరెన్స్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ ఇంటర్నల్ సిస్టమ్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఆ రెండు ఫోర్స్ డిఫరెన్స్ వల్ల మనకి వర్క్ జరుగుతుంది. సో బేసికలీ బోత్ ఆర్ ఎనర్జీస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ థర్మల్ ఎనర్జీ అండ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ థర్మల్ ఎనర్జీ. Now work is called as mechanical energy. Whenever there is energy flow due to force difference, it is called as work. Whenever there is an thermal energy flow due to temperature difference, it is called as heat. So heat and work both are called as energies in transit. మనం ఎప్పుడు మెజర్ చేయగలం అంటే వర్క్ అయినా హీట్ అయినా ఓన్లీ దెర్ ఈజ్ ఎ ఫ్లో. సపోజ్ మనం ఒక సిస్టమ్ ఉంది, ఇది ఏం ఇంటరాక్ట్ అవ్వట్లా సరౌండింగ్స్తో. సో వీ కెనాట్ సే అది ఎంత వర్క్ చేయగలదో చెప్పలేము, ఎంత హీట్ ఉందో కూడా చెప్పలేము. ఓన్లీ వీ కెన్ సే దట్ వెన్ హీట్ క్రాసెస్ ద బౌండరీ ఆర్ వర్క్ క్రాసెస్ ద బౌండరీ, అప్పుడే మనం మెజర్ చేయగలం. దట్ ఈస్ వై హీట్ అండ్ వర్క్ బోత్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనర్జీస్ ఇన్ ట్రాన్సిట్. ఓకే. నెక్స్ట్ మనం ఇంటర్నల్ ఎనర్జీ గురించి చూద్దాం. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటంటే హీట్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టంలో ఎంత హీట్ ఎనర్జీ ఉన్నది అని చెప్పేదే ఇంటర్నల్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ ఐ మీన్ థర్మల్ ఎనర్జీ. డ్యూ టు థర్మల్ ఎనర్జీ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా టెంపరేచర్ ఉంటే దాన్ని థర్మల్ ఎనర్జీ అంట. సో ఆ థర్మల్ ఎనర్జీ ఎంత ఉంది, మరి ఎంత చేంజ్ అయ్యింది చెప్పేదే ఇంటర్నల్ ఎనర్జీ. సో మనకి ఒక సిస్టమ్ తీసుకుందాం, ఒక పిస్టన్, ఒక సిలిండర్. ఓకే. సో మనకి ఇన్సైడ్ ఒక
గ్యాస్ ఉంది, గ్యాస్ అంటే సిస్టమ్ ఉంది. దీన్ని మనం హీట్ చేసాం. హీట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ దీని టెంపరేచర్ రైజ్ అవుతుంది, అవునా, టెంపరేచర్ రైజ్ అవుతుంది. నెక్స్ట్ పిస్టన్ స్టార్ట్స్ మూవింగ్, పిస్టన్ మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ హీట్ సప్లై చేసింది ఏముంది, ఫస్ట్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, తర్వాత మనకి వర్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఈ టెంపరేచర్ రైజ్ అయ్యింది ఏదైనా ఉందండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఎప్పుడైనా సరే సప్లై హీట్ టు సిస్టమ్, some part will be converted into internal energy and some part will be converted to work done. Okay, that is why ఇది మన ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా ఫ్రమ్ బేసిక్స్ వీ కెన్ సే దట్ హీట్ సప్లై చేస్తే కొంతేమో టెంపరేచర్ ఇంక్రీజ్ అవడానికి యూజ్ అవుతుంది, కొంతేమో ఎక్స్పాండ్ అవడానికి అంటే వర్క్ జరగడానికి యూజ్ అవుతుంది. దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ the thermal energy contained by a system is called internal energy. ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఒక పాయింట్ దగ్గర మెజర్ చేయలేం, బట్ డిఫరెన్స్ ఆఫ్ 2 పాయింట్స్ మనం మెజర్ చేయగలుగుతాం. ఓకే, అది ఇంటర్నల్ ఎనర్జీ. నెక్స్ట్ మనకి వర్క్లో 2 టైప్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఒకటి డిస్ప్లేస్మెంట్ వర్క్, ఇంకోటి ఫ్లో వర్క్. సో డిస్ప్లేస్మెంట్ వర్క్ అంటే సేమ్ ఇందాక చూసిందే క్వాజీ స్టాటిక్ వర్క్. సో వాట్ ఎవర్ ద వర్క్ ఈస్ డన్ డ్యూ టు చేంజ్ ఇన్ వాల్యూమ్, అంటే పీడీవీ వల్ల వచ్చే వర్క్ని మనం డిస్ప్లేస్మెంట్ వర్క్ అంటాం. అలాగే ఫ్లో వర్క్ అని ఒకటి ఉంటుంది. ఫ్లో వర్క్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఒక గ్యాస్ ఫ్లో అవుతుంది ఇలా. ఓకే, ఎప్పుడైనా సరే గ్యాస్ ఫ్లో అవుతుందంటే మనం మాస్ని మెజర్ చేయలేము, ఓన్లీ మాస్ ఫ్లో రేట్ని మెజర్ చేయగలుగుతాం. మాస్ మెజర్ చేయలేము, మాస్ ఫ్లో రేట్. ఫ్లో సిస్టమ్ మీద అంటే బేసిక్గా ఇది ఏంటంటే ఓపెన్ సిస్టమ్ అన్నమాట. ఓపెన్ సిస్టమ్, ఒక బౌండరీ ఉంటుంది, ఈ బౌండరీ నుంచి ఎంటర్ అవుతుంది, ఇంకో బౌండరీ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఓపెన్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కంట్రోల్ వాల్యూమ్. ఓకే, దానికి ఎప్పుడు మాస్ ఫ్లో రేట్ అని ఉంటుంది, మాస్ ఉండదు, ఎందుకంటే కాన్స్టెంట్ మాస్ ఉండదు. ఇప్పుడు మాస్ ఎంటర్ అవుతూ ఉంటుంది, ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్లో వర్క్ అంటే ఏంటంటే సపోజ్ నేను ఈ ఫ్లో అవుతున్నప్పుడు ఒక అబ్స్ట్రక్షన్ పెట్టా, ఇదే ఇక్కడ ఫ్లో అవుతుంది కదా పైప్ అనుకోండి, ఇక్కడ నేను ఒక అబ్స్ట్రక్షన్ పెట్టా. ఓకే, అబ్స్ట్రక్షన్ పెడితే ఏమవుతుంది, ఈ గ్యాస్ అనేది దీన్ని పుష్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పుష్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ పుష్ చేసేది ఎంత పుష్ చేస్తుంది అంటే పి ఇంటూ పి. ఓకే, సేమ్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ అంటే ప్రెషర్ ఇంటూ ఏరియా, సో ఏరియా ఇంటూ డిస్టెన్స్ అంటే వాల్యూమ్. సో ఫ్లో వర్క్కి ఫార్ములా ఏంటంటే ఆర్ ఫ్లో ఎనర్జీ అని కూడా అనొచ్చు, ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. ఓకే, దీనికి కూడా యూనిట్స్ సేమ్ న్యూటన్ మీటరే ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లో వర్క్, ఆర్ దీనికి ఇంకో పేరు కూడా ఉంటుంది ఫ్లో ఎనర్జీ. ఎందుకంటే మనం వర్క్ చేస్తే తప్ప దీన్ని మెజర్ చేయలేం, అది ఫ్లో ఎనర్జీ అని కూడా కొన్ని చోట్ల అంటాం. మనకి ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎంథాల్పీ అంటే అర్థం అవ్వాలి ఫస్ట్. ఎంథాల్పీ ఇట్ ఈస్ డినోటెడ్ బై హెచ్. హెచ్ ఎందుకంటే ఎంథాల్పీ అంటే ఏంటంటే హీట్ కెపాసిటీ ఆఫ్ ఏ సిస్టమ్. సో
heat capacity of a system is called enthalpy energy. H is equal to U plus Pv. అదేంటి హీట్ కెపాసిటీ అంటే టెంపరేచరే కదా, ఆల్రెడీ ఇంటర్నల్ ఎనర్జీలో కవర్ అయిపోయింది కదా అనుకోవచ్చు. బట్ ఇక్కడ P ఇంటూ V ఎందుకు వస్తుందంటే, సపోజ్ మనకు ఒక ఇంత మాస్ ఉంది, ఓకే, ఇది M1 అనుకుందాం, ఆర్ అంత వాల్యూమ్ ఉంది అనుకుందాం, మాస్ కన్నా వాల్యూమ్ ఉంది అనుకుందాం, ఓకే, V1. అలాగే ఇంత వాల్యూమ్ ఉంది V2. సో సేమ్ టెంపరేచర్ మీద ఉన్నాయి, రెండు కూడా సేమ్ టెంపరేచర్లో. సో దీంట్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుందా, దీంట్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో బై వాల్యూమ్ యూ కెన్ సే దట్ దిస్ విల్ హ్యావ్ మోర్ ఎనర్జీ. సో మనం ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీలో ఓన్లీ టెంపరేచర్ పార్టే వస్తుంది, ద మాస్ పార్ట్ ఆర్ వాల్యూమ్ పార్ట్ అనేది రావట్లేదు. అందుకని ఎంథాల్పీలో ఏంటంటే ఈ వాల్యూమ్ పార్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ టోటల్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద సిస్టమ్, H ఈక్వల్ టు U ప్లస్ PV. ఓకే, అది మనకి ఎంథాల్పీ. మీ టెక్స్ట్ బుక్లో ఏంటంటే ఎంథాల్పీ ద సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ ఎంథాల్పీ అంటారు. బట్ యాక్చువల్ ఇదేంటంటే H ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ మీన్స్ ఇట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ ప్లస్ ఫ్లో ఎనర్జీ. కంబైన్డ్ టర్మ్ వచ్చేసరికి సో ఫ్లో ఎనర్జీ అనేది ఏంటంటే ఎక్కువగా మనకి ఫ్లో సిస్టమ్స్ అంటే ఓపెన్ సిస్టమ్స్లోనే మనకి ఎక్కువగా ఫ్లో ఎనర్జీ అనేది కనపడుతూ ఉంటుంది, అది ఎంథాల్పీ. సో నెక్స్ట్ మనం స్పెసిఫిక్ హీట్స్ చూద్దాం. స్పెసిఫిక్ హీట్స్. సో స్పెసిఫిక్ హీట్స్లో 2 ఉంటాయి. ఒకటి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, సిపితో డినోట్ చేస్తాం, అండ్ అనదర్ వన్ ఈస్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో స్పెసిఫిక్ హీట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ లైక్ దిస్. సో heat required to raise 1 unit temperature for 1 unit mass at. సో ఒకసారి ఏమో ప్రెషర్ ఉంటుంది, కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది, ఒకసారి కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటుంది. సో హీట్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ 1 యూనిట్ టెంపరేచర్ ఫర్ 1 యూనిట్ ఆఫ్ మాస్. సే సపోజ్ డెఫినేషన్ అర్థం చూద్దాం. మనకు ఒక పిస్టన్ అండ్ సిలిండర్ ఉంది, ఓకే. సో ఇనీషియల్గా సమ్ ప్రెషర్లో ఉంది, దీన్ని నేను హీట్ చేశాను, హీట్ ఇచ్చాను. హీట్ ఇస్తే ఏమవుతుంది, ఇందులో ఏదైతే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ ఏమవుతుంది, టెంపరేచర్ నెమ్మదిగా ఇనీషియల్గా T1 ఉంటే దీన్ని మెల్లగా ఇంక్రీజ్ అయ్యి T2కి రైజ్ అవుతుంది. సో ఈ చేంజ్ ఇన్ టెంపరేచర్ని మనం డెల్టా T అంటాం, ఈక్వల్ టు T2 మైనస్ T1. ఓకే, T2 మైనస్ T1. దీని మాస్ కూడా మనం 1 kg అనుకుందాం, యూనిట్ మాస్ కాబట్టి 1 kg అనుకుందాం. సో ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతుంటే ఏమవుతుందంటే ఇందులో ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది పిస్టన్ అండ్ సిలిండర్ కాబట్టి ఇట్ ఈజ్ అలౌడ్ టు మూవ్ అవుతుంది. లైట్గా ఎక్స్పాండ్ అయ్యి ఏమవుతుంది మనకి ఇన్సైడ్లో ఇనీషియల్గా ప్రెషర్ P1 ఉంటుంది, ఫైనల్గా కూడా ప్రెషర్ P1 ఉంటుంది. కాన్స్టెంట్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది, ఎందుకని లోపల ప్రెషర్ పెరగగానే అవుట్ సైడ్ ప్రెషర్ తక్కువ ఉంది కాబట్టి పిస్టన్ మనకి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో అది ఎలా డిఫైన్ చేస్తుంది, హీట్
మనం ఏదైతే సప్లై చేసామో హీట్ బై మాస్ 1 kg, మాస్ 1 kg కాకపోయినా m వేసుకుంటాం ఇంటూ పర్ యూనిట్ టెంపరేచర్ కాబట్టి డెల్టా టీ. దిస్ ఈజ్ ఎట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిపి. సో మనకి ఇక్కడ నుంచి ఏం రావాలంటే క్యూ ఎట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి డెల్టా టీ. ఓకే, ఇది కాన్స్టెంట్ ప్రెషర్. సే సపోజ్ నేను ఇక్కడ క్లోజ్డ్ వెసల్ తీసుకున్నా. క్లోజ్డ్ వెసల్ తీసుకుంటే ఎక్స్పాండ్ అవుతుందా? ఇది ఎక్స్పాండ్ అవ్వదు. సో ఇక్కడ కూడా సేమ్ మాస్ 1 kg క్యూ సప్లై చేస్తున్నాం. ప్రెషర్ ఏమవుతుంది ఈసారి P1 నుంచి P2కి ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఎలాగో ఇంక్రీజ్ అవుతుంది, T1 నుంచి T2కి రెండు ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సేమ్ ఇప్పుడు ఏమవుతుందంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై m ఇంటూ డెల్టా టీ, బట్ హియర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో క్యూ వెన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, క్యూకి ఫార్ములా ఏంటి? ఎంసివి డెల్టా టీ. ఇంకోటి ఏంటంటే మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను, వాట్ ఎవర్ ద హీట్ ఈజ్ సప్లైడ్ విల్ బి కన్వర్టెడ్ టు ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ, దెన్ వర్క్, సమ్ కొంతేమో ఇంటర్నల్ ఎనర్జీ పెంచడానికి యూజ్ అవుతుంది, కొంతేమో వర్క్ చేయడానికి. ఇక్కడ ఏమవుతుందంటే ఇచ్చిన హీట్ మొత్తం కూడా వర్క్ అవ్వట్లేదు కాబట్టి మొత్తం కూడా ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంసివి డెల్టా టీ. ఇది ఏ ప్రాసెస్కైనా ఇదే ఫార్ములా, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంసివి డెల్టా టీ. ఓకే, అలాగే హీట్ సప్లైడ్ వెన్ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్ ఫార్ములా ఇది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ. చేంజ్ ఇన్ ఎంథాల్పీకి ఎప్పుడు కూడా ఏంటి ఫార్ములా? ఎంసిపి డెల్టా టీ. సేమ్ మనకి ఏమనుకున్నాం, ఎంథాల్పీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ప్రెషర్ ఇంటూ వాల్యూమ్, అంటే వర్క్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో రెండు కవర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి డెల్టా టీ. ఈ రెండు ఫార్ములాస్ మనకు వస్తాయి అన్నమాట. దీన్ని ఇంకోలా ఎలా రాస్తారంటే సిపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై ఎం డెల్టా టీ, అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ. మాస్ కాన్స్టెంట్ కాబట్టి మాస్ 1 అనుకుంటే దీన్ని డో హెచ్ బై డో టీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. అలాగే ఇక్కడ సివి ఏమొస్తుంది? ఇక్కడ డో యూ బై డో టీ. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఇంకోటి అర్థం అవ్వాలి ఏంటంటే, ఎప్పుడు యూ కెన్ సే దట్ సిపి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సివి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మనం హీట్ సప్లై చేస్తున్నాం ఏమవుతుందంటే ఇది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇచ్చిన హీట్లో అంటే ఒక 100 ఇస్తే ఏమవుతుంది, కొంతేమో ఇంటర్నల్ ఎనర్జీ 70 వెళ్తే మిగతా 30 ఏమవుతుందంటే వర్క్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ 100 ఇస్తే 100 కూడా ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే 10 కిలోజౌల్స్ ఇస్తే 10 కిలోజౌల్స్ ఇంటర్నల్ ఎనర్జీ కింద అయిపోతుంది కాబట్టి టెంపరేచర్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఎప్పుడు సిపిలో మనం ఎక్కువ హీట్ ఇవ్వాలి. దట్ ఈస్ వై సిపి ఈజ్ గ్రేటర్ దాన్ సివి. మనకి ప్రెషర్ కుక్కర్ ప్రిన్సిపల్ కూడా దీని మీద అనమాట. ఏంటి ప్రెషర్ కుక్కర్ ప్రిన్సిపల్?
ప్రెషర్ కుక్కర్ ప్రిన్సిపల్ చూసాం. సో ప్రెషర్ కుక్కర్లో మనం క్లోజ్డ్ వెజల్ ఇది ఎందుకని విజిల్ వచ్చే వరకు, ఎందుకని ఇక్కడ మనం మొత్తం గ్యాస్ కట్ అన్నీ పెట్టి క్లోజ్ చేసేసి హీట్ చేస్తాం. హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్ కాబట్టి త్వరగా ఇది ఉడికిపోతుంది. వేరేజ్ మనం ఓపెన్ వెజల్ తీసుకుని ఉడకబెట్టాం అనుకో, రైస్ అనుకుందాం, ఉడకబెడితే ఏమవుతుంది, ఇక్కడ హీట్ అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ మనం కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎడిషన్ చేస్తున్నాం. దానివల్ల దీంట్లో ఎక్కువ టైం పడుతుంది బాయిల్ అవడానికి, ఇక్కడ తక్కువ టైం పడుతుంది. సో ఫ్రమ్ దట్ ఆల్సో వీ కెన్ కన్ఫర్మ్ Cp is always greater than Cv. నెక్స్ట్ మనం రివర్సిబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ గురించి చూద్దాం. రివర్సిబుల్ ప్రాసెస్ అలాగే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది. సో రివర్సిబుల్ ప్రాసెస్ అంటే సపోజ్ మనం ఇందాక క్వాజిస్టాటిక్ ప్రాసెస్ చూసాం. క్వాజిస్టాటిక్ ప్రాసెస్లో ఏంటి, ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్. సో ఇది ఎలా ఎక్స్పాండ్ అయింది, మనం ఏం చేసాం, ఒక్కొక్క వెయిట్ చిన్న చిన్నగా తీసేస్తే మనకి ఈ పాత్ ద్వారా ఈ స్టేట్కి వచ్చింది. సో ఇది 1, ఇది 2. మళ్ళీ సపోజ్ అదే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఒక్కొక్కటి పెట్టుకుంటే వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ ఇదే పాత్లో 1కి వెళ్తుంది. సో దాన్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. సో హియర్ కెన్ సే దిస్, the system can be returned to its initial state by following the exact same pathలో కనుక రివర్స్గా వస్తే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఇది ఓన్లీ థియరిటికల్ అనమాట. మనకి రెండే ప్రాసెస్ రివర్సిబుల్ ప్రాసెస్, ఒకటి ఐసోథర్మల్ ప్రాసెస్, రెండోది ఐసెంట్రోపిక్ ప్రాసెస్. ఐసెంట్రోపిక్ ప్రాసెస్ మిగతా అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అది మనం థియరిటికల్గా ఆలోచిస్తే అలాగా. అదే ప్రాక్టికల్గా చూసి అనుకున్నాం, మనం వెయిట్స్ అనుకున్నాం, ఏదైతే వెయిట్స్ అనుకున్నామో ఫస్ట్ తీసాం కాబట్టి ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ పిస్టన్కి సిలిండర్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. సో వెయిట్ తీస్తే ఆ ఫోర్స్ కొంత ఫ్రిక్షన్కి కన్జ్యూమ్ అయిపోతుంది. సో మళ్ళీ రివర్స్ చేస్తే ఏమవుతుందంటే యాక్చువల్గా ఇనీషియల్గా ఈ స్టేజ్లో ఉంది, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ వెయిట్స్ పెట్టుకుంటూ వస్తే ఇక్కడికే వస్తుంది. ఇది ఎనర్జీ లాస్ అనమాట. వై? బికాస్ డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. ఫ్రిక్షన్ ఉంటే ఎప్పటికీ పాసిబుల్ కాదు రివర్సిబుల్ అవటం. బట్ ఫ్రిక్షన్ లేకుండా మనం ఏ ఇంజనీరింగ్ డివైస్ తయారు చేయలేం. సో దట్ ఈస్ వై ఆల్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓన్లీ థియరిటికల్ ప్రాసెస్ అంటే పేపర్ మీదే ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసెంట్రోపిక్. ఇంకోటి నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటంటే జనరల్గా ఏంటి, 2 బాడీస్ ఉన్నాయనుకుందాం. ఒకటి 300 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇంకోటి 200 డిగ్రీ సెంటీగ్రేడ్. సో హీట్ ఏమవుతుంది, జనరల్గా మనకి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్లో హీట్ అనేది ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యాక మళ్ళీ ఇది రివర్స్లో తేగలమా మనం హీట్ అనేది, అది ఇంపాసిబుల్. ఐసోథర్మల్ ప్రాసెస్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది 200లో ఉండాలి, ఇది 200లో ఉండాలి, ఆ రెండింటి మధ్యన హీట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అది సేమ్ టెంపరేచర్ మీద ఉంటే హీటే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆల్వేస్ టెంపరేచర్ విల్ ఫ్లో ఫ్రమ్ ఏ హాట్ బాడీ టు ఏ కోల్డ్ బాడీ. సో మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ దేనివల్ల అంటే మెయిన్గా ఒకటి ఫ్రిక్షన్ వల్ల. అది ఎప్పుడు అంటే ఇలా వచ్చింది, మళ్ళీ వెళ్ళేసరికి ఇలా వెళ్తుంది, లేకపోతే ఇలా వెళ్తుంది. సేమ్ పాత్ అయితే ఫాలో అవటం అనేది చాలా కష్టం. దట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ఫ్రిక్షన్ అండ్ ఫైనైట్ టెంపరేచర్ డిఫరెన్స్. హీట్ ట్రాన్స్ఫర్, టెంపరేచర్ డిఫరెన్స్లో మనం హీట్ ట్రాన్స్ఫర్ చేయటం వల్ల, ఫ్రిక్షన్ వల్ల, ఈ 2 రీజన్స్ వల్ల మనకి అన్ని ప్రాసెస్లో కూడా
ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో కాజెస్ ఫర్ ఇర్రివర్సిబిలిటీ అని అడిగితే ఫ్రిక్షన్, ఫైనైట్ టెంపరేచర్ డిఫరెన్స్. ఓకే, ఈ రెండింటి వల్ల మనకి అన్ని ప్రాసెస్లు కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయిపోతాయి. ఓకే.